ఆయన గొప్ప దేవుడు, ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, సర్వాధికారి అయిన ప్రభు. ఎల్రోయి అనగా సమస్తాన్ని చూస్తున్న దేవుడు. సమస్తాన్ని చూస్తున్న దేవుడు ఆయన. ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు ఆయన. కొన్ని నిమిషాలు ఆయన నామాన్ని ఆరాధించాలి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. నోరు తెరిచి ఆయన నామాన్ని ఆరాధించాలి. ప్రతి ఒక్కరు కూడా నోరు తెరుద్దాం. గ్లోరీ 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 గ్లోరీ. చాలా మౌనంగా ఉంటూ ఉన్నారు. హల్లెలూయా. ప్రభువా స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గ్లోరీ 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 గ్లోరీ. ప్రభువా స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యొక్క సన్నిధి మన మధ్యకి, ఆయన యొక్క నామాన్ని మనం ఆరాధన చేద్దాం. ఆయన నామాన్ని మహిమపరుచుదాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, రక్షకుడు, తండ్రి, సమాధానకర్త, అధిపతి. థాంక్ యూ లార్డ్. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మనల్ని కాపాడుతున్న దేవుడు. Yeah.
పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినై నేను నిన్ను చేరగా, నా పరీక్షమై నీవు నిలచితివే. ఒంటరినై నేను నిన్ను చేరగా, నా పరీక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా, శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే తెచ్చి నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము. ఓ నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నీవు నన్ను చూడగా, నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా, నీ స్వరమే నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. మరణమే చుట్టుకొని ఉండగా, చాలా మంది మరణకరమైన వేదన, మరణకరమైన ఆలోచనతో నిండుకున్నవాడు. ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎల్రోయి అనగా చూచుచున్న దేవుడు. ఒక స్త్రీ పేరు పెడుతుంది, చూచుచున్న దేవుడవు నీవే అని. ఆ స్త్రీ అందరూ విడిచిపెట్టేశారు. తన భర్త విడిచిపెట్టేశాడు, యజమానురాలు విడిచిపెట్టేశాడు. ఎవరు లేని ఆ టైంలో మరణమే దిక్కు అనుకుంటుంటే, ఆ మరణం నుండి దేవుని యొక్క సన్నిధి ఆమెను విడుదల పరిచినప్పుడు, ఎల్రోయి నన్ను చూచిన గొప్ప దేవుడు నేను ఇక్కడ చూశాను అని తెలియజేస్తాను. రెండు చేతులు పైకెత్తామా? రెండు చేతులు పైకెత్తి దేవుడు ప్రతి వేదనను
భారము నుండి కూడా ఆయన విడుదల పరచడానికి సమర్థుడు. ఆయన గొప్ప దేవుడు. ప్రతి మరణ బంధకమును ఆయన తొలగించు దేవుడు. ఈ మాట చెప్తాను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునందెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. అవును, మన జీవితంలో ఆయన ముఖ కాంతి మాత్రమే మనకు ధైర్యము, సమాధానము కలుగజేస్తుంది. శత్రువు పారిపోయినట్లుగా, శత్రువు సిగ్గునందినట్లుగా, శత్రువు సిగ్గునందినట్లుగా ఆయన మనకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఈ ఆరాధనంతటిని కూడా దీవించు. తన దాసుడుగా దేవుడు మాట్లాడినట్టు మన మధ్య నిజాలకు ప్రార్థనలు తీసుకుని అందరూ కలిసి ప్రార్థనలు ఏకీభవించి మన ముందుకు వెళ్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లార్డ్ హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరి కొందరు చేసే కొందరు కార్తీక ద్వారా